గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాలు విషాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమాయక ప్రజల ప్రాణాలతో ఆడిన ఈ ఘటనలో మొత్తం 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 4 ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరంగా మారింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి అధికారులను రంగంలోకి దించారు. కల్తీ పాలుపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఏదైతే కల్తీ పాల విషయం అయితే మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతే కదా ఒక్కసారిగా అయితే మాత్రం ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క కల్తీ పాల వల్ల ఏదైతే 14 మంది అస్తవ్యస్త గురవడంతో ఏదైతే ఇక్కడ పక్కన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అలాగే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉన్నారు. అలాగే 7 సన్స్ హాస్పిటల్ కూడా అయితే మాత్రం పూర్తిగా కూడా అయితే మాత్రం అస్తవ్యస్త గురైన వాటి పేషెంట్లు ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా కూడా 4 అయితే మాత్రం ముచ్చెందిన పరిస్థితి ఉంది. ఏదైతే చౌడేశ్వర నగర్ కాలనీ అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలో ఉండి ఈ యొక్క కల్తీ పాలు తాగడం వల్ల ఏదైతే 15వ తారీఖు సోమవారం నాడు జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను చూసుకున్నట్లయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ డయాలసిస్ కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం చేరిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా సరే పూర్తిగా కూడా దీనిపై నిర్ధారణ లేకపోవడంతో నిన్న ఏదైతే ఆదివారం నాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో పూర్తిగా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యడంతో పూర్తిగా కూడా ఈ యొక్క కిడ్నీ పేషెంట్లు అయితే మాత్రం పూర్తిగా ఇక 14 మంది కూడా అస్తవ్యస్తకు గురవడం జరిగింది. పూర్తిగా ఏదైతే కోరుకొండ మండలంలో నర్సపుడికి గ్రామంలో ఉన్న కల్తీ పాలు అయితే మాత్రం గణేష్ అనే వ్యక్తి అయితే మాత్రం 150 కుటుంబాలకు అయితే మాత్రం ఈ చౌడేశ్వర్ నగర్ ఏరియాలో అదేవిధంగా ఈ యొక్క వెంకటేశ్వర నగర్ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులకి అయితే మాత్రం పాలు పోస్తున్న పరిస్థితి. అయితే అప్పటి నుండి కూడా సోమవారం నుంచి కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ యొక్క వాంతులు విరోచనాలతో అదేవిధంగా ఈ యొక్క డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా పూర్తిగా అందులో ఎవరైతే ఒక బోగుశెట్టి కనకరత్నం అనే ఆవిడ కిడ్నీ పేషెంట్ తో బాధపడుతూ కూడా శుక్రవారం అయితే మరణించడం జరిగింది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఈ యొక్క దీనికి సంబంధించిన కారణం పూర్తిగా ఈ కల్తీ పాలు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. రాత్రి సమయంలో కూడా ఎవరైతే ఈ యొక్క తాడి కృష్ణవేణి అనే ఆమె కూడా కాకినాడలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కూడా ఒక వారం రోజు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కాకినాడ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నేను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రిలో మనం ఏదైతే ఎక్కడైతే ఉన్నామో ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా మరణించిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటికైతే సంకేతం మాత్రం 2 చేరుకుంది. ఇవాళ ఉదయంలో చూసుకున్నట్లయితే మరొకిద్దరు చేరుకున్నట్టు కూడా కలెక్టర్ కీర్తి చేకూరు ఇప్పటికే చెప్పడం జరిగింది. 4 అయితే ప్రస్తుతం అయితే 14 మంది అస్వస్థ గురైన పరిస్థితుల్లో ఉన్నాం. 4 అయితే మాత్రం పూర్తిగా కూడా మృత్యువాత పడ్డారు. అది ఏం జరగబోతుంది? ఇప్పటి వరకు ఈ కల్తీ పాల వెనకాల ఉన్న అక్రమ కుట్రదారులు ఎవరు, దీని వెనక చేస్తున్న అక్రమ ధనార్జన కోసం ఎవరైతే పాటుపడుతున్నారో దీన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే మాత్రం మసగూసి మాడిగా చేస్తున్నారా లేకపోతే దీనికి వెనకాల అధికారుల చేయూటం ఉందా లేకపోతే ఏముందనేది కూడా చూడవచ్చు. ఇక పాలు కల్తీ పాలు అనగానే స్వచ్ఛమైన పాలు కల్తీ అయినాయి అనగానే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ డయేరియా వ్యాధులతో పూర్తిగా కూడా ఇక యూరిన్ కూడా ఎక్కడెక్కడ బంద్ అయిపోవడంతో ఇక ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క చిన్నారులు అన్యపుణ్యం వెలగల చిన్నారులు కూడా యొక్క కల్తీ పాలకైతే మాత్రం పూర్తిగా కూడా బలైపోయిన పరిస్థితి ఉంటుంది. వారు కూడా వెంటిలేటర్ల మీద అయితే మాత్రం పూర్తిగా చికిత్స పొందిన పరిస్థితి. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నామైతే ఏదేమన్నప్పటికీ ఇప్పుడు ఇంకా ఈ 4 సంబంధించిన డెడ్ బాడీస్ కూడా ఇక్కడ రాలేదు. 2 డెడ్ బాడీలు కాకినాడలో ఉన్నాయంటున్నారు. మరొక డెడ్ బాడీ ఏదో కిమ్స్ హాస్పిటల్లో ఇంకా వాటిపై కూడా పూర్తిగా వారి సమగ్ర విచారణ జరిపిన తర్వాత తీసుకొస్తామని చెప్తాం జరుగుతుంది. అధికారులు సైతం పూర్తిగా కూడా అందరికీ జాగ్రత్తలు అయితే మాత్రం చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా ఇది నా మరణాల రేట్ అయితే మాత్రం 2 నుండి 4 మరణాల రేటు పెరగడంతో అయితే మాత్రం ఒక్కసారిగా అయితే మాత్రం ప్రజలందరూ కూడా భయభ్రాంతి గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఏదైతే విజయవాడలో చూస్తున్నామో జిల్లా ఎస్పీ నరసింహ సార్ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక్కసారిగా సూచనలు ఎవరిని కూడా ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి పూర్తిగా కూడా వారైతే మాత్రం సూచన ఇస్తారు. ఒక్కసారి కూడా తెలుసుకుందాం. మా కేసులు డెత్లు వస్తున్నాయి. రిజిస్టరింగ్ కేసెస్ ఏంటి రీజన్ అన్నది కనుక్కుంటాం. రెండోది ఏంటి, ఒక ఆయన ఎవరో పాలు సప్లై చేశారు. ఆ పాలు వల్లే వచ్చింది కాబట్టి అది లిమిటెడ్ ఒక 106 ఫ్యామిలీస్ సప్లై చేశారు. దాంట్లో ఫర్దర్గా కేసెస్ ఇంకేవి రావట్లేదు. ప్రస్తుతానికి ఇవే ఎవరైతే 60 సంవత్సరాలు అబవ్ ఉన్నారో వాళ్ళే వస్తున్నారు. సో రిమైనింగ్ సిటిజన్స్ అందరికీ వాళ్ళు మరగబెట్టుకొని లూజ్గా కొనుక్కుంటే మరగబెట్టుకొని శుభ్రంగా తాగాలి. తాగితే ఇటువంటిది ఆయన దగ్గర ఏమైనా ఉన్నదని కలెక్ట్ చేసుకుని అది కనిపిస్తాం లాస్ట్కి. దాని ద్వారా వస్తుంది. 4 మృత్యువాత కేంద్రాలు జరిగింది సార్. ఇంకా ఎవరిని కూడా పోస్ట్ మార్టం కూడా ఇంకా అప్డేట్ ఏం జరగట్లేదు. జరగకపోవడం ఎవరు చెప్పారు? కాకినాడలో 2 జరుగుతున్నాయి. ఇంకా ఏమి కూడా ఇప్పుడు డెత్స్ అన్ని రిపోర్ట్ అయ్యాయి కదా. మార్నింగ్ నిన్న రాత్రి అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అవును కూడా మేము ఫాస్ట్గా చేసి
పూర్తిగా మనం ఎలాంటి చర్యలు అయితే మాత్రం ఈ యొక్క పాలు సంబంధించిన కూడా అన్ని అది కేంద్రాల్లో మనం చర్యలు కలెక్టర్ మేడం వాళ్ళు చూస్తారు. యాజ్ ఫర్ యాజ్ ఇన్వెస్టిగేషన్ ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఏదేమైనప్పటికీ పూర్తి విచారణలు అయితే మాత్రం ప్రత్యేకంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అయితే మాత్రం పూర్తి భద్రతా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్ల గురించి ఏదో చూస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే గణేష్ అనే వ్యక్తులు కూడా అదుపులో తీసుకుని విచారణ చేయబడుతున్నామో ఆ విచారణతో కూడా పూర్తి దర్యాప్తు అయితే మాత్రం నివేదిక అందజేస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా మరి విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.